పాపంపేట భూ వివాదంలో తాము చేసిన పోరాటం వలనే కోర్టుకు తహసీల్దార్ ఫ్యాక్స్ చేశారని, అందుకే శ్రీరామ్ ఇప్పుడు బయటకొచ్చారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు పరిటాల శ్రీరామ్కు ఈ ప్రాంతంతో ఏం సంబంధం అని నిలదీశారు. నేను రాజకీయ నిరుద్యోగిని కాదని, నువ్వు రాజకీయ అజ్ఞానివని అన్నారు. ఇక్కడ మొత్తం 160 ఎకరాలు కాజేసేందుకు రాచూరి కుటుంబీకులతో పాటు పరిటాల అనుచరులు ప్రయత్నించారని, ఇందుకు సర్వేయర్, తహసీల్దార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆర్డీఓ అంతా సహకరించారన్నారు. చివరకు కోర్టులో 160 ఎకరాలు వ్యవసాయ భూమి అని నిరూపించే ప్రయత్నం చేశారన్నారు. దీని వెనుక ఖచ్చితంగా పరిటాల కుటుంబం ఉందన్నారు. అసలు ఎవరబ్బ సొమ్మని వీళ్ళంతా వచ్చారన్నారు. ఇక్కడి నుంచి ఒక ఇటుక కూడా కదలనివ్వనన్నారు. పరిటాల వారిని జనం నమ్మడం ఎప్పుడో మానేశారని, అందుకే మా దగ్గరికి రావాలని శ్రీరామ్ పిలుస్తున్నాడన్నారు. మీ దగ్గర అనుచరుడుగా ఉండే దగ్గుపాటి టికెట్ తెచ్చుకున్నాడని, పరిటాల రవి కొడుకు టికెట్ తెచ్చుకోలేకపోయాడన్నారు. నా గురించి మాట్లాడే స్థాయి కూడా వారికి లేదన్నారు. ఈరోజు పరిటాల శ్రీరామ్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, మాకు తెలియదు ఈ విషయము, ఎవరు మా దగ్గరికి రాలే, బాధితులు రాలేదు, బాధ్యులు రాలేదు అని. మరి మీరెందుకున్నారు ఇక్కడ సంకనాకనీక? పరిటాల శ్రీరామ్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారా? ఈ ప్రాంతానికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారా, లేదా సెటిల్మెంట్ చేస్తామని మిడిల్ మెన్ లాగా వచ్చినారా? ఈరోజు మా దగ్గరికి రాండి, బుధవారం రాండి, సెటిల్మెంట్ చేస్తాము, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నావు. మొన్న మీ అనుచరులు ప్రెస్ మీట్ పెట్టి సునీతమ్మక్క 2,68,00,000 వసూలు చేసిండేది, ఆ రోజు సెటిల్మెంట్ చేసింది విద్యారాయణ నగర్లో, అట్లనే ఇది కూడా సెటిల్మెంట్ చేస్తుంది, మా దగ్గరికి రాండి అని పిలుస్తా ఉన్నారు. అంటే మీ దగ్గరికి జనం రావడంలే. ఎంత కష్టం వచ్చినా ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి రావడంలే. ఎందుకంటే గతంలో కూడా ఇదే పాపంపేట పొలం 106 సర్వే నంబర్లో 14 మంది ఇల్లు నిర్మించుకున్న వారి ఇళ్లను మీరే కూల్చివేసినారని ప్రజలు నమ్ముతున్నారు. ఆ రోజు కూడా పరిటాల శ్రీరామ్ అన్నాడు, ఇంటి మీద చేయి పడితే మా ఇంటి మీద చేయి పడినట్లుగా నేను భావించాల్సి వస్తుంది, నిశ్చింతగా ఉండండి అని పరిటాల శ్రీరామ్ ఈ 14 మందికి కూడా చెప్పినారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా మా ఇంట్లో కూలగొడతారేమో అని పోయినారు పాపము, కానీ కూలగొట్టినారు. పరిటాల శ్రీరామ్ ఉన్నటువంటి వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎంఆర్ఓ, డిఎస్పి, ఆర్డీఓ అందరూ దగ్గరుండి ఆ ఇల్లు కూలగొట్టారు. మరి మీ మద్దతు లేకపోతే ఒక రిటైర్డ్ జడ్జిని డిఎస్పి సొక్కా పట్టుకొని లాక్కపోతాడు. ఆ సందర్భంగా అడ్డుపడినటువంటి ఒక రిటైర్డ్ డిఎస్పిని, రిటైర్డ్ జడ్జిని మీ మద్దతు లేకపోతే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ 106 సర్వే నంబర్లో ఒక ఇటుక కూడా నేల రాలనివ్వకుండా కలెక్టర్ గారితో కంటెంప్ట్ పైన కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయించి 106 సర్వే నంబరు ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ఉందో అది టౌన్లోది, ఇక్కడిది కాదని రిపోర్ట్ రాపిచ్చి నిలబెట్టినాం. అది ఎమ్మెల్యే చేయాల్సిన పని. ప్రజలు మా వద్దకు వచ్చినారు, ప్రకాష్ రెడ్డిని నమ్మి. ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోతే ఇది నిలబెడతారు, మా ఇళ్ల జోలికి ప్రభుత్వం రాకుండా, లేదా వాళ్ళు రాచూరులో గొల్లపల్లిలో రాకోకుండా నిలబెడతాడని మా దగ్గరికి వస్తే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. నువ్వు ద్రోహం చేసినావు పరిటాల శ్రీరామ్. పరిటాల సునీత ఈరోజు కూడా రిపీట్ చేస్తా ఉన్నా, రక్తం రుచి మరిగినటువంటి పులికి జాలి, దయ, కరుణ ఏముండవు, డబ్బులు మాత్రమే కావాలా. పరిటాల సునీతమ్మ గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నిన్నెవరు పులన్లే పిల్లన్లే పులరాజా. పరిటాల శ్రీరామ్ నిన్నెవరు పులన్లే పిల్లన్లే, నువ్వు గోతికాల్లో పచ్చికాల్లో, నువ్వు ఏడో ధర్మవరంలో ఉండవు. నువ్వు ఈరోజు ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చినానంటున్నావు. సెటిల్మెంట్ చేస్తాం రమ్మని పిలుస్తున్నావు, మా దగ్గరికి ఎవరు రావడంలే, వస్తే సెటిల్మెంట్ చేస్తామని. మీ అమ్మకు మొద్దు నిద్రపోతుందా లేదా నటిస్తా ఉందో, సంపాదించిన డబ్బులు సాలేదేమో చెప్పి మీరందరూ మీ కుటుంబం అంతా వచ్చి ఈ ప్రాంతంలో మీరు ఓట్లేసిన ప్రజల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పండి. ఆ 14 ఇళ్ళు నేలమట్టం ఎవరైతే అయినా వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పండి, మళ్ళా రాండి ఈ ప్రాంతానికి.
ఈ ప్రాంతంలో ప్రజల్లో భయం ఉంది. 14 ఇండ్లు నేలమట్టం చేశారు, మా ఇల్లు కూడా కూలగొడతారేమో అని. అంతకుముందు విద్యారణ్ నగర్ లో మీరు వసూలు చేశారు 5 కోట్ల 6 కోట్లు. మీ పార్టీ లీడర్లే 3,68,00,000 అని చెప్తున్నారు. మీరు వసూలు చేశారు. ఎమ్మెల్యేగా మీరు ఉచితంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సింది పోయి మీరు వసూలు చేశారు. మీరు డబ్బులు వసూలు చేయడానికో, ఇల్లు కూలగొట్టి స్థలం ఆక్రమించుకోవడానికో మీరు ముందరుంటారు తప్ప ప్రజల తరపున ఉండారనేది ఈ ప్రాంతంలో ప్రజలు నమ్ముతా ఉన్నారు. అందుకే మీ కాటికి ఎవరు రావడం లే. మీరు సమాధానం చెప్పాల్సింది పరిటాల శ్రీరామ్, మీ అమ్మని సమాధానం చెప్పమను. నువ్వు ఇక్కడ వచ్చి పీకేది ఏం లేదు, నీకు సంబంధం లేదు. నువ్వెవరో కూడా మాకు తెలియదు. దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఆడుండేవి కాలనీలు రానైనా, ఆడుండేవి ఇండ్లు. తమ రెక్కల కష్టంతో ఉద్యోగులు, నిరుద్యోగులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, పొట్టకూటికి ఆటో దోలుకునేటువంటి కార్మికులు, వీళ్ళందరూ కూడా 2 సెంట్లు, 3 సెంట్లు, 4 సెంట్లు, 5 సెంట్లు కట్టుకొని ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి కాలనీలు. ఆ కాలనీల మీద 176 ఎకరాలు ఓపెన్ ల్యాండ్స్ గా సర్టిఫై చేస్తా పొజిషన్ సర్టిఫికేట్స్ వీళ్ళందరికీ పంచినాడు. మరి ఇది దొంగతనం కదా? మీరు వేయించుకున్న మండల సర్వేయర్ చేసినాడంటే మీరు చెప్తే చేసినాడా? పరిటాల సునీత ఆదేశాల మేరకు చేసినాడా? లేదా వాడు ఏ తొమ్మ ధైర్యంతో చేసినాడో? కాలనీలు 176 ఎకరాలు పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తాడా? ఇదిగో అక్కడ ఏముందో అడంగల్లో అతను పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ప్రాంతాలు ఏపీఐసి లిమిటెడ్, నివాస గృహాలు, రస్తా, మీరు ఇవన్నీ కూడా నివాస గృహాలు, ఇవన్నీ అడంగల్లో నివాస గృహాలు అని ఉంటే వీటన్నిటికీ కూడా కచ్చా భూములు అంటే వ్యవసాయ భూముల కింద పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తాడా వాడు సర్వేయరు? ఏ ధైర్యంతో ఇచ్చాడు? మీ ధైర్యం చూసుకొని, మీ అండాలు చూసుకునే కదా, మీ ఒత్తిడి మీదకే కదా. వాళ్ళ యొక్క దొంగతనాన్ని, అవినీతిని మేము బయటికి తీసి బజార్కి ఇడ్చడంతో ఈరోజు దిగొచ్చినారు. ఈరోజు దిగొచ్చి 24వ తేదీ నిన్న డేట్లో ఈరోజు జీపీకి రాసినాడు. వాడు గవర్నమెంట్ ప్లీడరు, కడుపుకి ఏం తింటున్నాడో ప్రజల తరపున వాదించాల్సింది పోయి, ప్రభుత్వం తరపున వాదించాల్సింది పోయి ఆడ చేతులెత్తేసినాడు. ప్రజల తరపున వాదించాల్సినటువంటి అఫిడవిట్ ఫైల్ చేసినటువంటి కలెక్టరు మేము సివిల్ డిస్ప్యూట్స్ లేకపోము, మీరు సివిల్ కోర్టుకు పోండి అని చెప్తా ఉన్నాడు. దేనికయా కలెక్టర్ నువ్వు ఉండేది? దేనికున్నావు నువ్వు? మరి గతంలో ఉన్న కలెక్టర్ని అడిగి తెలుసుకోవాలా కదా ఏం చేసినారని. నేను ప్రశ్నిస్తాను ఈరోజు కలెక్టర్ గారు, డ్యూ ప్రొసీజర్ ఫాలో కమ్మనేసి జడ్జి రాస్తే మీ దగ్గరికి వస్తుంది, మీ దగ్గరికి వచ్చేలా ఆర్డర్ ఇవ్వమని మీతో కలిసి టీ తాగినటువంటి ఈ రాచూరు వంశస్థులకు సంబంధించినటువంటి ప్లీడర్ అడుగుతా ఉన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? కలెక్టర్ గారు ప్రొసీజర్ ఫాలో కమ్మని చెప్పి జడ్జిమెంట్ అడుగుతా ఉన్నారు వాళ్ళ అడ్వకేట్. అంటే మీ దగ్గరికి బంతి మీ దగ్గరికి మీ కోర్టులోకి వస్తే వాళ్ళు శిక్ష కొట్టాలనే కదా. అనేక గృహాలు ఇప్పటికే నిర్మితమై ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇనాం అబాలిషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ స్తోత్రీయం భూములకు ఎటువంటి విలువ ఉండదని ఇప్పుడు రాసినారు. అంతేనా? ఈ పని మీరు ముందు ఎందుకు చేయలేదు? ఇది రాసినాక వాళ్ళ పన్నాగము పారలేదని పరిటాల శ్రీరామ్ ఈరోజు వచ్చినాడు డ్యామేజ్ కంట్రోల్కి. మీరు రాండి, మేము సెటిల్మెంట్ చేస్తామని. అంతేనా? ఇన్ని రోజుల పాటు ఇంత సమస్య జరిగి ప్రజలు తిరగబడి మేము మాట్లాడి కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో మీ పైన వ్యతిరేకత వస్తూ ఉంటే మీ పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తున్నాయి అడ్డగోలుగా ఇస్తున్నటువంటి మీ సర్వేయరు, పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తున్నటువంటి మీ విఆర్ఓ, నిన్నటి వరకు నోరెత్తని మీ ఎంఆర్ఓ, మాకు సంబంధమే లేదనేటువంటి మీ కలెక్టరు. ఏం జరుగుతుందా పరిటాల శ్రీరామ్? మీ అమ్మ ఆదేశాలతో కదా వీళ్ళందరూ సైలెంట్ అయింది. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఉన్నాడు, ఇది ఏదో సమస్య వస్తే దాన్ని ఎన్కాష్ చేసుకోవాలనో, ఇంకోట ప్రకాష్ రెడ్డి రాజకీయ నిరుద్యోగని. మీ విషయంలో మేము ఏమి చేయక్కర్లే, మీ విషయంలో మేము చేయక్కర్లేదు. మీరు ఎటువంటి వాళ్ళు ఈ 18 నెలల్లో ఇప్పటికీ ప్రజలకు అర్థమైంది. ఇంతకంటే మీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ధర్మవరంలో ఏం చేస్తానో, మీ అమ్మ ఇక్కడ ఏం చేస్తుందో, ఇక్కడ ఎన్ని హత్యలు జరిగాయో, ఎన్ని అరాచకాలు జరిగాయో, ఎన్ని వసూళ్లు జరిగాయో ఈ 2 నియోజకవర్గాల్లో ఇప్పటికి ప్రజలకు అంతా తెలుసు. ఈ పాపంపేట పొలంలో కూడా ఎంతమందితో డబ్బులు వసూలు చేసినారు ఇప్పటికి కూడా తెలుసు. ప్రజలకు తెలుసు ఎంత వసూలు చేస్తున్నారు, ఇప్పటికి చేసినారనేది. కాబట్టి పరిటాల శ్రీరామ్ లాంటి రాజకీయ అజ్ఞాని
మా వద్దకు ప్రజలు రావడం లేదని చెప్తా ఉన్నాడు. అంటే పరిటాల సునీతని ఎవరు నమ్మడం లేదని ఆయనే సెలవిచ్చుకుంటా ఉన్నాడు. మీ ఆదేశాలతో ఫేక్ పొజిషన్ సర్టిఫికెట్లతో కోర్టులను అప్రోచ్ అయినటువంటి రాచూరు కుటుంబము నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతూ ఉన్నారు? మేము ఖాళీ స్థలాలు మాకు ఇస్తే చాలంటుంది. మీ నాయన గంటెంరా మీ ఖాళీ స్థలాలు మీకు అప్పచెప్పేదానికి ఏందుంది వై మీకు ఏందుంది మీకు? ఫైల్ చేసిన అఫిడవిట్ లో 336 పేజీలో మీరు మెన్షన్ చేసింది కాపీ ఆఫ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అలాంగ్ విత్ ట్రాన్స్లేషన్ 17 డేటెడ్ 17/10/2024 పేజ్ నెంబర్ 336. ఇది మీరు ఫైల్ చేసిన అఫిడవిట్ లో మీరు పెట్టినారు. ఇది ప్రజల్ని తప్పుదోవ పెట్టిస్తూ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తూ కోర్టుల్ని తప్పుదోవ పెట్టిస్తూ ఫ్యాక్ట్స్ సర్ప్రైజ్ చేస్తూ మోసగాళ్ళు మాయగాళ్ళు మీరు ఈ ప్రాంతంలో ప్రజల్ని మోసం చేసి వీళ్ళ స్థలాలు లాక్కోవడానికి అధికారాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. ఎవరి అధికారాన్ని ఉపయోగిస్తున్నారు అర్థం కావట్లేదా? ఏ ధైర్యంతో మా ఖాళీ స్థలాల మీదే మాట్లాడతాం రాండి అని పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఉన్నాడు. ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు సెటిల్మెంట్కి రాండి అని. దీనికేనే మీకు ఓట్లు ఇచ్చింది. మీరు రాచూరు వంశస్థులు కావచ్చు, బెల్లపల్లి వంశస్థులు కావచ్చు, మీరు కోర్టుకి ఏ ఒక్కరు ఫేక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినా ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్లను వ్యవసాయ భూములుగా చిత్రీకరిస్తూ దొంగ పొజిషన్ సర్టిఫికెట్లతో మీరు కోర్టులకు వెళ్ళినా మీరు ఏ అధికారులు లోపరుచుకొని మీరు ఈ ప్రాంతంలో కోర్టులు వసూలు చేద్దాం అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు వచ్చిన తస్మాత్ జాగ్రత్త. రోడ్ల మీద తరిమి కొడతాం, రోడ్ల మీద తరిమి కొడతాం. ఏ నా కొడుకు పాపంపేటలో ₹1 వసూలు చేయనియం, ఎవరిని కూడా ఒక పిల్ల ఎవరిని కింద పడనీయం. ఇక ఇక్కడ పరిటాలను నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ అండదండలతో ఈ ప్రాంతంలో దుర్మార్గంగా 100 కోట్లు వసూలు చేయాలని కలలు కంటున్నటువంటి ఈ సుభాష్ రెడ్డికి ఓపెన్ వార్నింగ్, ఆ శ్రీరాములకు ఓపెన్ వార్నింగ్, ఆ వెంకట చౌదరికి ఓపెన్ వార్నింగ్. నెత్తిన రూపాయి పెడితే పావులకు పొన్నా కొడుకులు మీరంతా 1000 కోట్ల ఆస్తుల కోసం వస్తారా? జనం ఏమైనా తికనా కొడుకులు అనుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఎస్ఐ రాంబాబు మా ప్రభుత్వంలో నిన్ను 5 ఏళ్ళు నువ్వు ఎక్కడ పని చేసినా నిన్ను ఎవరు కూడా ఏం మాట్లాడలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక నీలో మార్పు చాలా కనిపిస్తా ఉంది. ఈ శ్రీరాములు ఎక్కడెక్కడ పోయి కంచెలేస్తా ఉన్నాడో, బోర్లు నాటిస్తున్నాడో మీరు బందోబస్తు ఇచ్చి చేపిస్తా ఉన్నారు. ఎవడు చెప్తే చేస్తున్నావా నువ్వు? ఎవడు చెప్తే చేస్తున్నావు? కోర్టు ఇచ్చిందా కంచెలేయమని? కోర్టు ఇచ్చిందా? ఆదేశాలు ఇచ్చిందా బోర్డు నాటమని? ఈ శ్రీరాములు అనే వ్యక్తి అతను పోయి ఖాళీ స్థలాలు ఏడుంటే ఆడ పోయి కంచెలేస్తున్నాడు, బోర్డు నాటుతున్నాడు. దానికి నువ్వు మద్దతు తెలుపుతున్నావు. మా స్థలాల్లో వచ్చి కంచెలేస్తున్నాడు అని ప్రజలు నీ దగ్గరికి వస్తే ఏం చెప్తున్నావు? నువ్వు పలుకుతున్నావా? కనీసము పరిటాల చుంట దగ్గరికి పొమ్మంటున్నావా? ఇటువంటి వ్యవహారము కరెక్ట్ కాదు. మీరు వేసుకున్న కాకి సొక్కాకు విలువనివ్వండి. నిష్పక్షపాతంగా ప్రజల తరపున, బాధితుల తరపున వాళ్ళ జీవితకాల కష్టము ప్రజలకు విరుద్ధంగా మీరు వెళ్ళొద్దండి అని కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను. ఎవరు నా అనుచరుడు? ఎవరు జీపే చేసుకున్న శ్రీరాములు? ఎవరి బామర్ది? ఎవరు నా అనుచరుడు? సుభాష్ రెడ్డి? ఎవరు? ఎవరుంది? తికనా కొడుకు వాడు మాట్లాడితే మీరు మాట్లాడతారు. ఆప్తాళ్ళు ఎంపీపీగా పనిచేసిండేటువంటి దగ్గుబాటి ప్రసాద్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు. పరిటాల రవి కొడుకు ధర్మవరం ఎమ్మెల్యే టికెట్ ఇలా సిగ్గుపడమని. నా గురించి మాట్లాడే స్థాయి లేదు, ఆ కెపాసిటీ లేదు.